బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ప్రారంభానికి ముందు నుంచే హడావుడి మొదలైంది. పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి, టాలీవుడ్ హీరోయిన్ అనిత హస్సానందని పేర్లు వినిపిస్తున్నాయి. హిందీ బిగ్ బాస్లోనూ వీరి పాల్గొనడం గురించి ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ మొదలవడానికి 2 నెలల ముందు నుంచే హంగామా మొదలైపోతుంది. తెలుగు బిగ్ బాస్ 9వ సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యేట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇమ్మాన్యుయేల్, అలేఖ్య పికిల్స్ చెల్లెలు రమ్య, దెబ్జానీ, రీతూ చౌదరి, శివకుమార్, సాయి కిరణ్, ముఖేష్ గౌడ సహా పలువురిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అలాగే కామన్ మ్యాన్ కేటగిరీలో 2-3ని హౌస్లోకి పంపించనున్నారు. బిగ్బాస్లో టాలీవుడ్ సెలబ్రిటీలు తాజాగా పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి, నువ్వు నేను హీరోయిన్ అనిత హస్సానందని కూడా బిగ్బాస్ షోలో అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాకపోతే వీరిద్దరితో సంప్రదింపులు జరుపుతోంది తెలుగు బిగ్బాస్ టీం కాదట, హిందీ బిగ్బాస్ టీం. హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ఆగస్టు నెలాఖరులో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈసారి హౌస్లోకి వెళ్లేది వీరేనంటూ పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆ జాబితా ఓసారి చూసేద్దాం. నటి మున్మున్ దత్తా, ఆలిషా పన్వర్, కనిక మన్, అరిష్ఫా ఖాన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అపూర్వ ముఖిజా, మిస్టర్ ఫైజు, యూట్యూబర్ గౌరవ్ తనేజా, పురవ్ జా, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా, నటుడు ధీరజ్ ధూపర్, పరాస్ కల్నవత్, కృష్ణ ష్రాఫ్, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ, కవలలు చింకీ, మింకీ ఉన్నారట. సన్యాసం తీసుకున్న ఆమె కూడా. వీరే కాకుండా లతా సబర్వాల్, తనుశ్రీ దత్తా, ఆశిష్ విద్యార్థి, హీరోయిన్ అనిత కూడా ఉన్నారంటూ ఈ జాబితా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల జరిగిన మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న మమతా కులకర్ణి సైతం బిగ్బాస్కు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె తెలుగులో ప్రేమ శిఖరం, దొంగ పోలీస్ సినిమాల్లో కథానాయికగా నటించింది. మరి ఫైనల్ జాబితాలో వీరిలో ఎంతమంది ఉంటారనేది చూడాలి. చదవండి. హీరోను తిట్టా, కొట్టా. సారీ మాత్రం చెప్పను. దర్శకురాలు బిగ్ బాస్ తెలుగు మరియు హిందీ సీజన్లలో ఎవరెవరు పాల్గొంటారో తెలియాల్సి ఉంది. ఫైనల్ జాబితా కోసం ఆసక్తిగా ఎదురుచూద్దాం.